వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలన్న డిప్యూటీ సీఎం. తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూస్తామన్న పవన్ కళ్యాణ్. జగన్ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో బాబు చేతులు కలిపారన్న మాజీ మంత్రి పేర్ని. గత 15 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియా విషయం చిమ్మని రోజు లేదని స్పష్టం చేసిన నాని. కొత్త ఏడాదిలో సినీ పరిశ్రమ ఏపీకి తరలి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన సినీ నిర్మాత కంచర్ల. సినీ పరిశ్రమ తరలి వస్తే నిర్మాతలకు ఆర్థిక భారాలు తగ్గుతుందని విశాఖలో మీడియాకు వివరించిన చిత్ర. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించే ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందన్న జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి. శ్రీకాకుళం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శించిన వైద్య సేవలపై ఆరా తీసిన డాక్టర్ ఎన్ కళ్యాణ్ బాబు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూస్తామన్నారు. తద్వారా మత్స్య సంపదకు నష్టం కలగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. కాగా 25 నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన ఎంపీలకు పవన్ సూచనలు చేశారు. కాగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు, దౌర్జన్యంగా భూ దురాక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందినప్పుడు వెంటనే స్పందించాలని పోలీస్ శాఖకు పవన్ కళ్యాణ్ సూచించారు. వైఎస్ జగన్ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషయం చిమ్మని రోజు లేదన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తారని పేర్ని నాని అన్నారు. 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్లతో నిత్యం వైఎస్ జగన్ పై విషయం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాగే అమెరికాలో కేసులు అంటూ విషయం చిమ్మారు. అయినా సరే జనం జగన్ ను సీఎం చేశారని నాని అన్నారు. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటే పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది. అది కూడా రాశాడు రామోజీరావు గారు అబ్బాయి ఇవాళ పేపర్లో. మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామోజీరావు గారు అబ్బాయి గారు. అసలు మీ ఫ్రెండు, మీ నాన్నగారి ఫ్రెండు, మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్. పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్లో. సింగపూర్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ కథ మర్చిపోయామా? సింగపూర్లో, మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా. తెలీదా? కనపడదు, వినపడదు. రామోజీరావు అబ్బాయి కనపడదు, వినపడదు. మంది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్. కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు. మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు, ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయటానికి వీళ్ళ అర్హత ఉందా అంటున్నాను. ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ని తొంగలో తొక్కి, కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏమార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు. ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో?
ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా? ఏ రోజన్నా? కొత్త ఏడాదిలో సినీ పరిశ్రమ ఏపీకి తరలి వస్తుందని సినీ నిర్మాత కంచుల అచ్యుతరావు ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ దశలో ఉన్న సినిమాలను సాంకేతిక పరంగా పూర్తి చేయాలంటే తెలంగాణ రాష్ట్రంపై ఆధారపడి వస్తోందని, ఏపీకి సినీ పరిశ్రమ తరలి వస్తే నిర్మాతలకు ఆర్థిక భారాలు తగ్గుతాయని అన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. వచ్చే నెలలో కంచర్ల మూవీ విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. కంచర్ల మూవీ చరిత్రను సృష్టించబోతోందని, కొన్ని బయోపిక్లు కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఆల్రెడీ మనం 8 సినిమాలు ఎట్ ఎ టైం నిర్మించడం జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ ఒక సినిమా లాస్ట్ ఇయర్ మనం ఉపేంద్ర గడ్ అడ్డ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ సినిమా కూడా మంచి నేమ్ వచ్చింది, మనకి క్రియేషన్స్కి వచ్చింది. అలాగే హీరో ఉపేంద్ర బాబు యాక్టింగ్ కూడా మంచి మార్క్సే వచ్చాయి. మరి ఇప్పుడు మనం రేపు డిసెంబర్ 15వ తేదీన కంచర్ల సినిమా, అది యాక్చువల్గా చాలా ప్రెస్టీజియస్ పిక్చరు, లో బడ్జెట్తో అవుతుందని పిక్చర్ స్టార్ట్ చేసాం. ఒక 8 crores మనం అవుతుందని స్టార్ట్ చేసాం ఆ రోజు. అది లాస్ట్కి 35 crores వరకు ఆ పిక్చర్ వెళ్ళడం జరిగింది. మరి ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది. అది ప్రసాద్ ల్యాబ్స్లో పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది ప్రజెంట్. మరి అది రేపు డిసెంబర్ 15 తర్వాత ఆ సినిమా రిలీజ్కి మనం రెడీ చేస్తున్నాము. ఏదైనా పెద్ద సినిమాస్ ఉన్నాయి, మన పుష్ప 2 కూడా ఉంది. అది అయిన తర్వాత మన సినిమాని రిలీజ్ చేయాలన్న ఒక ఆలోచనతో మనం ఉన్నాము. దీని తర్వాత ఎవ్రీ మంత్ ఒక సినిమా, అంటే మిగతా 7 సినిమాలు కూడా 70 to 80% అయిపోయాయి. సాంగ్స్, ఫైట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా ఫిబ్రవరితో మొత్తం టోటల్గా క్లోజ్ చేసేస్తున్నాం. ఆ షూటింగ్స్ కూడా అవి అయిపోయిన తర్వాత మొన్న నేను ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్గా నేను ఎలక్ట్ అయిన తర్వాత ఫెడరేషన్ నుంచి ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా కార్మికులందరికీ కూడా కొన్ని, అంటే ఆల్రెడీ ఈరోజు కార్మికులు చాలా దీనావస్థ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తయారు చేసిన ఘనత కేంద్రంలో నరేంద్ర మోదీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్ కళ్యాణ్ బాబు అన్నారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేడు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలతో అధునాతన వైద్యం అందిస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, ఒక ప్రాంతీయ ఆసుపత్రి మరియు 15 సామాజిక ఆసుపత్రులు ఉన్నాయని, వీటి పరిధిలో సుమారు 850 పడకలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. జిల్లా మరియు ప్రాంతీయ ఆసుపత్రి నందు 24 గంటల వైద్యులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 523 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో 34,000 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ చేస్తున్నామని తెలిపారు. గడిచిన 6 నెలల్లో 4,55,000 మంది అవుట్ పేషెంట్స్, 43,000 మంది ఇన్ పేషెంట్స్కు వైద్యం అందించామని అన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రికార్డ్ స్థాయిలో 12 లక్షల ల్యాబ్ పరీక్షలు నిర్వహించామని డాక్టర్ కళ్యాణ్ ఎంతో గర్వంతో చెప్పారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస, రణస్థలం, పాతపట్నం ఆసుపత్రుల పరిధిలో మంచాల స్థాయి పెరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఏరియా ఆసుపత్రిలో 646 మంది సిబ్బంది ఉన్నారని, అందులో డాక్టర్స్ 177 మంది ఉన్నారని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న ఉచిత వైద్యాన్ని అందుకోవాలని డాక్టర్ కళ్యాణ్ బాబు హితవు పలికారు. 5 హాస్పిటల్స్లో కవిటిలో 19, సోంపేటలో 19, అలాగే ఇచ్చాపురంలో ఇంకొక 5 బెడ్లు శాంక్షన్ అయ్యాయి. మొన్ననే ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు, జడ్పీ చైర్మన్ గారు వారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాటికి అనుగుణంగా మరో 18 డయాలసిస్ బెడ్స్ అదనంగా రాబోతున్నాయి దగ్గరలోనే. వీటిల్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి సుమారు 523 మంది కిడ్నీ పేషెంట్స్, 34,000 డయాలసిస్ సెషన్స్ మనము చేశాము. అవుట్ పేషెంట్స్ని చూస్తే గత 6 నెలల్లో సుమారు 4,50,000 మందికి అవుట్ పేషెంట్ సర్వీసెస్ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పొందారు. అలాగే ఇన్ పేషెంట్స్ ఒక 43,000 మంది పొందారు. ఇంతకుముందు ల్యాబ్ టెస్ట్స్ అనేటివి జరిగేవి కాదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింట్లో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అయితే 136 రకాలు, అదే ఏరియా హాస్పిటల్లో అయితే 101, అలాగే సిహెచ్సిల్లో అయితే 76 రకాలు ల్యాబ్ టెస్టులు జరుగుతున్నాయి. అవి క్రమబద్ధీకరించిన తర్వాత కేవలం గత 6 నెలల్లో మన జిల్లాలో 12 లక్షల ల్యాబ్ టెస్టులు అనేవేమో గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం జరిగింది. ఇప్పుడు
గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు జరుగుతున్నాయి, డెలివరీస్ జరుగుతున్నాయి, అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఫ్యాకల్టీ అంటే జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ ఇలా అన్ని గైనకాలజిస్ట్స్, ఎనెస్టిస్ట్ అందరూ ఉన్నారు. సిబ్బంది లోపం కూడా. కార్తీక మాస వారోత్సవాలు అయ్యప్ప మాలదారుల సౌకర్యార్థం కోసం తుని డిపో నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈ అవకాశాలు వివిధ మాలాధారణ భక్తులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కిరణ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని డిపోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం, అరుణాచలగిరి ప్రదక్షిణ, పంచశైవ క్షేత్రాలైన సామర్లకోట, ద్రాక్షారామం, కోటిపల్లి, కొండలేశ్వరం, మురమల్ల ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీని ప్రతి ఒక్కరూ ఎంచుకోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు. తుని మరియు తుని పట్టణ పరిసర ప్రాంత గ్రామస్తులందరికీ కూడా ఆర్టీసీ తుని డిపో వారు తరపు నుంచి భక్తుల సౌకర్యార్థం వివిధ పుణ్యక్షేత్రాలకు మేము బస్సులు అరేంజ్ చేసి ఉన్నాము. అందులో భాగంగా ఏంటంటే ఈరోజు 23వ తారీఖున భద్రాచలం వెళ్ళటకు రాత్రికి 9 గంటలకి ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయడం అనేది, అలాగే రేపు పంచారామాలకి, రేపు రాత్రికి పంచారామాలు వెళ్ళడానికి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి మంగళవారం కూడా సప్త శ్రీనివాసాల బస్సులు మనం తుని డిపో నుంచి ఆపరేట్ చేస్తున్నాము. అలాగే ప్రతి శుక్రవారం శైవ క్షేత్రాలైనటువంటి సామర్లకోట, ద్రాక్షారామం, కోటిపల్లి, కొండలేశ్వరం, మురమల్ల ఈ ఐదు పుణ్యక్షేత్రాలను దర్శించే విధంగా ప్రతి శుక్రవారం వెళ్ళడానికి కూడా మనం బస్సు సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్ళటకు గాను మనం ఒకరోజు ముందుగా బస్సును ఏర్పాటు చేస్తున్నాం. అరుణాచలంతో పాటు విజయవాడ, అలాగే కాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, తిరుగు ప్రయాణంలో కంచి, ఇంకా వీలైతే ఏదైనా పుణ్యక్షేత్రం కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. అలాగే అరుణాచలం కూడా బస్సులు ఉన్నాయి. అలాగే బ్యాచ్గా వచ్చినట్టయితే కనుక శబరిమల వెళ్ళడానికి కూడా మనం ఈ తుని డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేసాం. ఇప్పటికే కొంతమంది భక్తులు బుక్ చేసుకున్నారు. బ్యాచ్గా ఉంటే 2-3 బ్యాచ్లు, 2-3 బ్యాచ్లు అయినా పర్లేదు, వీళ్ళని క్లబ్ చేసి బస్సులో పంపించడానికి మేము కొత్త బస్సులు, లేటెస్ట్గా వచ్చిన BS6 సూపర్ లగ్జరీ బస్సుల్ని మేము మీకు అందజేయడానికి రెడీగా ఉన్నాము. ఈ పైన పేర్కొన్నటువంటి ఈ సర్వీసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా భక్త ప్రజానీకం ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. సరసమైన ధరలో మీకు అందుబాటులోనే ఉంటాయి ఈ సర్వీసులన్నీ. అలాగే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం కాబట్టి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులందరూ కూడా సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు ఉన్నారు కాబట్టి ఆర్టీసీలో వారి సేవల్ని మీరు అందరూ వినియోగించుకోవాలని, అలాగే మన తుని ఆర్టీసీ డిపోని అభివృద్ధి పదంలో నడిపించే అంతలో మీ వంతు సహాయం మీరు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయంభూగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక రాష్ట్రం మేల్కోటకు చెందిన శ్రీ త్రిదండి శటగోపముని చిన్నరామానుజ జీఆర్ స్వామి వారి శనివారం ఉదయం సందర్శించారు. మేల్కోటలో ప్రసిద్ధ ఆశ్రమానికి ఉత్తరాధికారిగా ఇటీవల సన్యాసాశ్రమం స్వీకరించిన శ్రీ త్రిదండి శటగోపముని చిన్నరామానుజ జీఆర్ స్వామి వారికి పూర్వాశ్రమంలో ఉపమాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంతో ఉన్న అనుబంధం కారణంగా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపమాక దేవస్థానం ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద ఆచార్యులు, అర్చకులు పీసపాటి వెంకటశేషాచార్యులు పల్లకిలో భగవద్ రామానుజుల వారిని, అలాగే మనవాళ్ల మహామునులను, శఠారులను పల్లకిలో వేంచేపు చేసి సాంప్రదాయ మర్యాదలతో ప్రత్యేకంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులు ఆలయ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి, గోదాదేవి అమ్మవారి సన్నిధి వద్ద ప్రత్యేక అర్చన కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు, శ్రీ వైష్ణవ భక్త బృందానికి చెందిన నన్నూరి వెంకటరాజగోపాల్ ఆచార్యులు, నున్న సుభాష్, ఉపమాక పవన్ కుమార్ ఆచార్యులు, పలు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద.
वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। ॐ अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ఈరోజు కార్తీక శనివారం. ఈ గరుడాద్రి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం శనివారం నాడు దర్శించుకోవడం ఒక విశేషం. ఈ కార్తీక మాసం ఒక విశేషమైతే శనివారంతో కలిసిన కార్తీక మాసాన్నిలో పెరుమాళుని సేవించుకోవడం మరొక విశేషం. ఈరోజు తిరుమళిసై ఆళ్వార్ అనేటువంటి ఒక ఆళ్వార్ల యొక్క మాస తిరునక్షత్రం. మనం భగవంతుని ఆలయానికి వచ్చినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఎక్కువ ఇతరత్ర మాటలు కాకుండా భగవన్నామ సంకీర్తనతోటి మనం గడపాలి. ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చాము అంటే ఇతర విషయాలని మర్చిపోవాలి. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించే ఉద్దేశంతో 6 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని రేపటి నుండి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలు అంతా కలిసి ప్రస్తావిస్తామని విజయనగరం ఎంపీ కలసటి అప్పలనాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు అంతా మన రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టుల సాధనకు ఒక టీంలా ఏర్పడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒత్తిడి తెస్తామని అన్నారు. దేశంలో ఎంతో చరిత్ర కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నం భవిష్యత్తులో ఐటీ హబ్గా మారనుందని అప్పలనాయుడు అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ప్రజలు బ్రహ్మాండమైన అవకాశం, మాకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అవకాశం ఇవ్వడం, ఎమ్మెల్యేలుగా మాకు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగింది. దానికి కృతజ్ఞతగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన పథకానికి సంబంధించి మొన్ననే సీఎం గారు మా పార్లమెంట్ సమావేశం ప్రస్తావన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావన ఉంటుంది. అధికారులకు దృష్టి కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఈ ఉత్తరాంధ్ర ప్రధానికానికి తాగునీరు, సాగునీరు ఇచ్చే విధంగా ప్రతి ప్రాజెక్టు మీద కూడా ఒక అవగాహన ఉంది. అవగాహన మీద కూడా ఒక చట్టం వచ్చే విధంగా తీసుకొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వారు సీనియర్ ముఖ్యమంత్రి, దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి. వారు సీనియర్గా ఉండి మాకు కూడా సజెషన్స్ ఇస్తున్నారు. మాకు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు ఆఫీస్ నుంచి. మేము కూడా కొత్తగా ఎన్నికైన ఎంపీలను కూడా తర్ఫీ చేస్తున్నారు. దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా డిపార్ట్మెంట్ని మనం కన్సల్ట్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అదే మా ముఖ్యమంత్రులతో కూడా మేము మంత్రులతో కూడా, కేంద్ర మంత్రులతో కూడా తపాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, వారితో కూడా ఒక అవగాహన తెచ్చుకుంటున్నాం. అలాగే సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా హెచ్ఓడిస్ని కూడా కలిసి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి అంశాలు కూడా టీం వర్క్ చేస్తున్నాం. అక్కడికి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, అదే మన పెన్సాని చంద్రశేఖర్ గారు, అలాగే సీనియర్ ఎంపీలు అంతా ఉన్నారు. వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో గౌరవ ముఖ్యమంత్రిగా సజెషన్ ఇస్తున్నారు. సజెషన్ ప్రకారంగా మేము కూడా సమన్వయంగా వెళ్తామని తెలియజేసుకుంటాం. డెఫినెట్లీగా ప్యాకేజ్ అంటే మొన్న ఐటీ సంబంధించిన కంపెనీస్ కొన్ని రావాలని లోకేష్ గారు చెప్పారు. అది కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో పెట్టాలనుకుంటున్నారు. ఐటీ కంపెనీ వస్తే మనకు తెలుసు ఐటీలో చాలామంది యువకులు కూడా నిరుద్యోగం ఉన్నారు. వారు కూడా భరోసా వస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఐటీ మీద మనకి పట్టుంది. ఇప్పుడు 20 ఏళ్ళ కిందటే ఐటీ మీద మనకి శ్రద్ధ పట్టుంది కనుక వారు స్ఫూర్తితో నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. డెఫినెట్లీగా ఐటీ, ఉత్తరాంధ్ర ఐటీ కూడా తీసుకొస్తున్నాం. అలాగే సంబంధించి మనకి ఏదైతే పర్యాటక కేంద్రానికి కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అరకు సంబంధించి మొన్ననే రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే కేంద్ర మంత్రి వారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. హెలీప్యాడ్ని ఏర్పాటు చేయండి, అక్కడ పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది కనుక అక్కడ కూడా డెవలప్ అవుతుంది కనుక వారికి కూడా ఒక రికమెండేషన్. సప్త శనివారం వ్రతంతో కలిదోష నివారణ, జన్మ జన్మాంతర ప్రారంభ కర్మల
జన్మల దోష విముక్తి కలుగుతుందని 7 తరాల పాటు సర్వశుభాలు సిద్ధిస్తాయని శ్రీవారి 60వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా భోగి గణపతి పీఠం తెలియజేసింది. పీఠంలోని తిరుమల శ్రీవారి పాదాల స్తూపం వద్ద శనివారం నాడు సుప్రభాత వేళలో 10 ఏళ్ల వయసు కలిగిన బాలసుందరులతో ప్రత్యేకంగా వ్రత పూజ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా సప్తగిరుల కలశాలను ప్రతిష్ఠించి సామూహికంగా సహస్రనామ స్తోత్ర పారాయణ చేశారు. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడుగలే తిరుపతిలోని శ్రీనివాసునికి కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి ప్రకారం ఆ 7 శిఖరాలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రిగా ఉన్నాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి సేవా సమాజం సభ్యులు గోవింద సంకీర్తన నిర్వహించగా ముత్తైదువులు రవిక, పసుపు, కుంకుమలతో తాంబూలాలు స్వీకరించారు. శ్రీవారి 60వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో బాలసుందరులతో అంటే 10 సంవత్సరాల లోపు బాలికలతోటి శ్రీవారి యొక్క వ్రత పూజ కార్యక్రమం జరిగింది. ఈ విధంగా సప్త గిరుల పూజ కార్యక్రమాన్ని అంటే సప్త శనివారాల వ్రతం కార్యక్రమాన్ని చేసుకోవడం వలన పూర్వజన్మల్లో ఉన్నటువంటి జన్మాంతర ప్రారంభ కర్మల దోష పరిహారంతో పాటుగా ఈ యొక్క కలిదోషం నుండి విముక్తి కలిగేటువంటి మార్గం ఉంటుందని మన యొక్క పూర్వీకులైనటువంటి మహర్షులు తెలిపినటువంటి సందేశం. ఆ విధంగా భోగి గణపతి పీఠంలో శ్రీవారి యొక్క అంటే శ్రీ భోగి గణపతి స్వామివారి కాంస కవచయజ్ఞ ధారణ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ప్రతిష్ఠితమైనటువంటి శ్రీవారి పాదాల వద్ద మరి బియ్యపు పిండి, అరటిపండు గుజ్జు, బెల్లంతో కలిపినటువంటి ప్రమిదల్లో తయారు చేసినటువంటి ఆవు నెయ్యి దీపాలతోటి శ్రీవారి పాదాల వద్ద 7 వారాల పాటు ప్రతి వారం కూడా 7 దీపాలు 7 వారాల పాటు వెలిగించినటువంటి విధంగా సప్త శనివార వ్రతాన్ని ఇక్కడ శ్రీవారి భక్తులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా 108 వారాల పాటు జరిగిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణోత్సవం, అదేవిధంగా కోల సంబరము, అన్న సమారాధన, అదేవిధంగా తిరుపతికి బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతుంది. ధనుర్మాసంలో కన్యలతోటి శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం నిర్వహించే ఏర్పాట్లను భోగి గణపతి పీఠం నిర్వహిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో కదం తొక్కిన కౌలు రైతులు సొసైటీ సభ్యులు. దేవస్థానం భూములలో కౌలు రైతులు కట్టుకున్న ఇళ్లను తొలగించవద్దని, శాశ్వత భూ యాజమాన్య హక్కు చట్టాన్ని ఇవ్వాలని, కౌలు రైతులకు శిస్తులు పెంచవద్దని, అదేవిధంగా సిసిఎఫ్, ఎఫ్ఎల్సి జాయింట్ ఫార్మింగ్ సొసైటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, సొసైటీలకు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలను ఈ సొసైటీలకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సకినేటిపల్లి మండలం గొంది గ్రామం నుండి సకినేటిపల్లి సమతా కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘ నాయకులు డేక ప్రభాకర్, కె సత్యబాబు, చెల్లిపోయిన కేశవ్ శెట్టి, దేవరాజేంద్ర ప్రసాద్, నల్లి బుజ్జిబాబు, సరేళ్ల విజయప్రసాద్ తదితరులు ప్రదర్శనకు అగ్రభాగాన నడిచారు. సుమారు 6 కిలోమీటర్ల మేర జరిగిన ఈ ప్రదర్శన ఎర్ర సముద్రంలా మారి ప్రజలను విశేషంగా ఆకర్షించింది. అనంతరం సమతా కళ్యాణ మండపంలో సదస్సు జరిగింది. రాష్ట్ర నాయకులు వారు కె రామకృష్ణ గారు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, అదే వెంకట ప్రభాకర్ రావు గారు, ఎస్సీ సొసైటీల సమాఖ్య అధ్యక్షులు, వారిని ఏమన్నా తెలియజేస్తున్నాము.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలన్న డిప్యూటీ సీఎం. తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూస్తామన్న పవన్ కళ్యాణ్. జగన్ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో బాబు చేతులు కలిపారన్న మాజీ మంత్రి పేర్ని. గత 15 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియా విషయం చిమ్మని రోజు లేదని స్పష్టం చేసిన నాని. కొత్త ఏడాదిలో సినీ పరిశ్రమ ఏపీకి తరలి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన సినీ నిర్మాత కంచర్ల. సినీ పరిశ్రమ తరలి వస్తే నిర్మాతలకు ఆర్థిక భారాలు తగ్గుతుందని విశాఖలో మీడియాకు వివరించిన అచ్యుత. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించే ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందన్న జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి. శ్రీకాకుళం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శించిన వైద్య సేవలపై ఆరా తీసిన డాక్టర్ ఎన్ కళ్యాణ్ బాబు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.